ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు శ్రీ నిసర్గదత్త మహారాజు की जय। నిసర్గదత్త బోధ 29వ భాగంలోనికి వస్తున్నాం। 27వ భాగంలోనే మనం ఐయామ్ దట్ నేను అది అనే గ్రంథాన్ని చదవటం పూర్తి చేసుకున్నాము। కొంత సారాంశం అంటే పునరాలోకనం మళ్ళీ ఒకసారి చూడటం మొదలుపెట్టాము। 28వ భాగంలో కూడా సారాంశాన్నే చూశాము। ఈసారి కూడా నిసర్గదత్త బోధన మళ్ళీ ఒకసారి పునరాలోకనం। ముందుగా సాధక మహాశయులు చాలా మంది తమ అనుభవాలని అభిప్రాయాలని తెలియజేశారు। అవి ఇంతకుముందు 2 భాగాల్లో 26, 27 భాగాల్లో కొన్ని వచ్చినాయి। ఈసారి మరికొన్ని చూద్దాం। ఇప్పుడు మంతెనవారిపాలెం మీనా గారు। గురువుగారి పాద పద్మములకు నమస్కారం। స్వామి, రమణ మహర్షి గారి బోధలు, నిసర్గదత్త మహారాజు గారి బోధలు విన్న తర్వాత ఆగు, ఊరకుండు, నువ్వు ఆ నిశ్చల స్వరూపానివి అని పదే పదే అనుకోవటం వల్ల మనస్సు ఆగి స్థాయిని అనుభవిస్తుంది స్వామి। వ్యవహారంలో కూడా ఏ ఒడిదుడుకులు వచ్చినా వెంటనే అసలు నేనెవరు, నాకు ఈ విషయానికి సంబంధం ఏంటి అని ప్రశ్న వేసుకోగానే వెంటనే వికారము తగ్గి మనసు ఆగుతుంది స్వామి। సాక్షి స్థితి కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు బాగానే నిలబడుతుంది స్వామి। మనసు ఇదివరకటి కంటే ఖాళీగా ఉండి వ్యవహారంలో బరువు లేకుండా తేలికగా ఉన్నట్లు, పనులు అవే జరుగుతున్నట్లు అనిపిస్తుంది స్వామి। ఇంతటి ఆనందాన్ని అందించిన గురుదేవులకు నా పాదాభివందనములు స్వామి। ఇప్పుడు విజయవాడ కిషోర్ గారు। నమస్కారం స్వామి। నా గురువు గారికి, రమణ మహర్షి గారికి, నిసర్గదత్త మహారాజు గారికి నమస్కారం। మా గురువు గారి అనుగ్రహం వలన నేను ఎవరో నాకు తెలిసింది। నా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా శరీరాన్ని మనసుని వేరు చేసుకుని సుఖంగా శాంతంగా ఉండు, నువ్వే ఆ స్వరూపానివి అని। శరీరానివి మనసువి నువ్వు కాదు, కేవలం తెలుసుకునే తెలియ స్వరూపానివే నువ్వు అంటే కేవలం నిశ్చలం, నిశ్శబ్దం, నిర్మలం స్వరూపానివి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ శరీరాన్ని మనసుని నువ్వు కాదు, నువ్వు దీనికంటే వేరైన స్వరూపము అని। అంటే ఇది చెప్పండి మామూలు భాషలో, ఈ కిషోర్ యొక్క మనసు కిషోరుగా కాదు, ఎందుకంటే కిషోర్ అనేది ఇక్కడ లేదు। ఇక్కడ కిషోర్ యొక్క మనసు ఉండే లేదు। మళ్ళీ గురువు గారి అనుగ్రహం, రమణ మహర్షి గారి అనుగ్రహం, బోధలు, నిసర్గదత్త మహారాజు గారి బోధలు మరి ఏంటి అని చూసుకుంటే, ఇక్కడ కిషోర్ యొక్క మనసుకి ఆగి ఉన్న స్థితి నువ్వు అని తెలుసుకోవటానికి, అలాగే ఈ యొక్క మనసుకి జ్ఞానం అంటే ఈ మనసుకి అనేక రకాల నైపుణ్యం కలపటానికి కలిగినటువంటి మనసుకు కలిగింది జ్ఞానం। నేనైతే మనసు కాదు, ఎందుకంటే నేను కాదు ఇది అని అర్థమైన తర్వాత ఈ జ్ఞానం అంతా కూడా మనసుకు కలిగింది। మరి రమణ మహర్షి గారి బోధనలు, గురువు గారు చెప్పినవి, నిసర్గదత్త చెప్పినవి అన్ని కూడా మనసుకు సంబంధించిన విషయాలు। ఏమని చెప్పినాయి అంటే
ఏదైతే మనసుతో తెలుసుకుంటుందో అది నువ్వు కాదు. మరి నువ్వెవరివి? మనసు కంటే వేసినాడు. మరి నిన్ను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి అంటే విచారణ అవసరం లేదు. అదేం కావాలి? మనసు కంటే నేను వేరుగా ఉన్నాను, ఈ శరీరంతోనూ మనసుతోనూ నాకు సంబంధం లేదు, నేను కేవలంగా ఉన్నాను. ఇప్పుడు ఉయ్యూరు గంగయ్య గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులకు సహస్ర పాదాభివందనములు. నిసర్గదత్త మహారాజ్ కి జై. మొదట్లో గురువు గారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అష్టావక్ర గీత, భగవద్గీత, లఘువాక్యవృత్తి, శంకరులు లఘువాక్యవృత్తి, యోగ వాసిష్టము చాలా రోజు రోజుకి వినటం ద్వారా మనస్సు పరిపక్వమై నాకు నేనెవరో తెలుసుకోవడానికి దోహదం చేసిన నా స్వామికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. గురువు గారు చెప్పినట్టు వ్యవహారంలో నిసర్గదత్త మహారాజు ఏం చెప్తున్నారు? నాకు నా గురువు గారు చెప్పింది నేను సరిపోయింది 2-3 ఏళ్ళలో తెలుసుకున్నాను అంటున్నారు. మరి ఇక్కడ నేను తెలుసుకోలేదు కదా, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది అని లెక్కలు పెట్టుకుంటున్నప్పుడు అది మనస్సుకు సంబంధించింది అనే విషయం ఫుల్ క్లారిటీ వచ్చింది. నేనుగానే ఉన్నాను. అది చెప్తే అది అహంకారం కిందకి అవుతుంది. కాబట్టి నాకెవరు ఆయన బోధ నిసర్గదత్త వారు చెప్పేది ఎప్పుడు కూడా నాకు అర్థమైంది నేనెవరో అన్నారు. అంటే మనకు కూడా మనెవరో గుర్తు చేశారు స్వామి. నేను ఇది కాదు అది అని అనుకోమన్నారు. అనుకుంటుంటే సాధన అన్నారు. అనిపిస్తూ ఉంటే సిద్ధులు కూడా చాలాసార్లు చెప్పారు. కాబట్టి మనకి అందరికీ లోపల నుంచి ఒక విధమైనటువంటి అవగాహన వచ్చి ఇది నేను కాదు, అదే కదా పరమాత్మ స్వరూపాన్ని నేను కదలని మారని చెప్తున్నప్పుడు ఇంకా మనకి మనస్సు కలిగితే ఇబ్బంది ఏమి? మనస్సు కలిగితే ఇబ్బంది ఏమని మనస్సు వెంబడి పరిగెత్తకుండా మనస్సు కదిలే మనస్సుని ఆపితే అది నేనే అన్నారు కదా స్వామి. ఎప్పుడు చెప్తారు? ఆగు చూడు వెళ్ళు, ఆగు చూడు అన్నారు కదా. అట్లా ఆరు చెయ్యంగా 10 ఏళ్ళు 12 ఏళ్ళు 10 జన్మలో మనకు తెలియదు కదా. ఇప్పటికి ఈ జన్మలో లేదు, నాకు సంబంధం లేదు, నేను ఇది కాదు అది క్లియర్ గా గుర్తు వచ్చింది. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కష్టాలు నష్టాలు మనస్సు కష్టపడుతున్నా కూడా సాక్షిగా అప్పటికప్పుడే ఆ తత్కాల సాక్షిలాగా వేరుపట్టం మాత్రం అది పరమేశ్వర కృప, గురువు ఇచ్చిన కృప, అపార కరుణ. నాకైతే అనుభవంలో అయితే స్వామి చెప్తుంటారు కదా ధర్మామేతం ఎవరికి వాళ్లే ధర్మామేతం. వెంటనే ఎంత తొందరగా బయటకు వచ్చారు, వ్యవహారం వెళ్ళింది, మనసు సంతోషపడచ్చు, కష్టపడచ్చు. వెంటనే బయటకు వచ్చారో లేదా నాకు నేను తెలుసుకోవటం, అది నాకు గుర్తు వచ్చింది. నేను ఇది కాదు అని చెప్పంగా క్లియర్ గా అర్థమైంది. దానివల్ల ఈ భయం గాని శోకం గాని సాగు మరణ భయం గాని ఏమీ లేదు అని శుభ్రంగా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాం. అదే మనసుతోనే చెప్తున్నాం. మనసుతో చెప్తున్నప్పటికీ మనస్సు కదిలే మనసుతో చెప్తున్నప్పటికీ కేవలం నేనుగా ఉంది, కదిలే మనసుతో చెప్పడమే జరుగుతుంది.
నా స్వామికి సహస్ర పాదాభివందనములు. ఎంత మాత్రం కించిత్ వర్రీ కాకుండా మంచి స్థితికి తీసుకొచ్చినందుకు ఏం జరిగినా ఎలా జరిగినా నాకేం సంబంధం లేదు. ఆ పరమేశ్వరుడు ఆటలో నాటకం నాకు సంబంధం లేదు అని తృప్తి, ఒక తృప్తి ఉంది, తృప్తి వచ్చింది. ఆ తృప్తి ఎంత తృప్తి అంటే అది ఏం చేసినా ఏం ఇచ్చినా స్వామికి తీరదు. అంతేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సహస్రపాద వందనం స్వామి. సహచర మిత్రులందరికీ మనిషికి పాదాభివందనములు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మంతెనవారిపాలెం విజయమ్మ గారు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. తనయుడను నేను నన్ను గన్న తండ్రి నీవు రమ్ము గురువరా నన్ను కరక్షసేయ. రమ్ము గురువరా నన్ను కరక్షసేయ. స్వామి రమణ మహర్షి బోధలు విన్నా, శ్రీ నిసర్గదత్త మహారాజు గారి బోధలు విన్నా. అవి మీరు చెప్పిన బోధలను గట్టి చేసి మనసుకు హత్తుకున్నవి స్వామి. మహారాజు గారు చెప్పినట్టుగా గురువు గారు చెప్పిన మాటలందు గురువు నందు విశ్వాసం, గట్టి నమ్మకం ఈ మనసుకు ఉంది స్వామి. గురువు నాయందు ఉండి నన్ను ప్రతి క్షణము నడిపించినది గురువే అని ఈ మనసు నమ్మకం. కాలువ పారుతున్న కాలువ గట్టు మీద నిలబడి ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే నిశ్చలంగా ఆగకుండా సాగుతూ ఉంటుంది. ఒక రాయి వేస్తే కొద్దిగా చలనం వచ్చినా ఆగదు. అట్లాగే ప్రపంచంలో ఈ దేహ ప్రారంభం ఎట్లా ఉంటే అట్లా జరుగుతూ ఉంటుంది. అందులో నేను దూరితే అలజడ తప్ప ఏమీ ఆగదు, మారదు అని మీ దయ వల్ల తెలిసి సాక్షిగా చూస్తూ ఉంటే హాయిగా ఉంటున్నది స్వామి. ఆగి చూసినప్పుడు, నిజంగా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు హాయిగా నేను అది అని అనిపిస్తున్న స్వామి. ధ్యానం చేసేటప్పుడు సంకల్పాలు వచ్చినా పట్టించుకొనక నేను ఎవరు అనే ప్రశ్నతో ఉంటే కొద్దిగా సంకల్పాలు ఆగి కొద్దిగా నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా, శాంతంగా ఉన్న సమయంలో సన్నని స్మరణ, అది నేను, అది ఆత్మ అని వెరుక ఉంది స్వామి. ఎంతో హాయిని, తృప్తిని తెలిసిన స్వామికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇప్పుడు మంతెనవారిపాలెం సుగుణమ్మ గారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కార స్వామి. రమణ మహర్షి గారి బోధలు, మహారాజు గారి బోధలు విన్న తరువాత జ్ఞానం వ్యక్తములో నుండి అవ్యక్తములోనికి వెళ్లి ఈ మనసు హాయిని పొందుతుంది స్వామి. వ్యవహారం జరిగినా అన్నీ వచ్చిపోయేవి అని ఈ మనసుకు అర్థమయ్యి ఏది జరిగినా ఇది అంతా మనసు చేసే మాయేనని ఈ మనసుకు అర్థమయ్యింది. మనసు అంతర్ముఖమైతే హాయిని పొందుతుంది. వ్యవహారంలో అలజడి చెందిన వెంటనే నేను ఆ నిశ్చల స్వరూపాన్ని కదా, నాకేమీ అంటటం లేదు కదా, ఇది మనసు లక్షణం కదా అని అనుకోగానే హాయిని పొందుతుంది ఈ మనసు. ఇంతటి ఆనందాన్ని అందించిన గురుదేవులకు నా నమస్కారములు. ఇప్పుడు జిల్లెళ్లమూడి హరికుమారి గారు. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిసర్గ మహారాజ్ కి జై. ఎవరో నిసర్గ మహారాజుని మీరు ఏమి చూస్తున్నారు అని అడిగితే వారు నాకు ఏమి కనపడడం లేదు, ఉన్నది అంతా సత్పదార్థమే అని అన్నారు. అది ఈ మనస్సు నచ్చినది.
వ్యవహారం ఏదైనా ఒడిదుడుకు వచ్చినట్లయితే పట్టు ములిగినా వెంటనే నీ స్వరూపానికి ఏమి కాదు అనిపిస్తున్నది స్వామి. ఇదివరకు అడగలేదు స్వామి, హాయిగానే ఉంటున్నది స్వామి. మీ పాద పద్మాలకు నమస్కారం స్వామి. ఇప్పుడు మంతెనవారిపాలెం మధు గారు. ఓం సద్గురవే నమః. స్వామి నమస్కారాలు స్వామి. నిసర్గదత్త మహారాజు గారి బోధలలో ఈ మనస్సుకు నచ్చినది పనులు అవే జరుగుతున్నాయి అనేది చాలా నచ్చింది. ఈ మనసు పరిశీలన చేసుకుంటే అన్ని పనులు వాటికి అవే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను చేస్తున్నాను అంటే కర్త భోక్త భావాలు ఉంటే శాంతం పోతున్నదని తెలుస్తుంది. రమణ మహర్షి గారి బోధలు, నిసర్గదత్త మహారాజు గారి బోధలు విన్న తర్వాత దేహ మనస్సులు నేను కాదు అంటే మనసు ఒప్పుకుంటుంది, సత్యాన్ని అంగీకరిస్తుంది. మరి నేను ఎవరు అంటే శుద్ధ చైతన్యాన్ని అనే అనుభవాన్ని లోపల ఆ ఖాళీని చూసుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ గుర్తులో ఉంటుంది. ధ్యానంలో కూడా మనస్సు ఏ సంకల్పము లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక సంకల్పం వచ్చినా మహారాజు గారు చెప్పినట్లు తెలియబడేది ఏది నువ్వు కాదు కదా అని గుర్తుకు వచ్చి పోతుంది. ఇప్పుడు ఈ మనస్సుకు ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలో అర్థమైంది. మనస్సు వృధపెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు, శాంతంగా ఉంటుంది. మీ దయవలన స్వామి. స్వామికి పాదాభివందనములు. ఈ విధంగా కొందరు మహాశైల అనుభవాలని మనం విన్నాము. అందరికీ కృతజ్ఞతలు. చాలా గొప్పగా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పిన వారివి కూడా అలాగే ఉన్నాయి. ఇంకా చాలా మంది వారి అభిప్రాయాలను తెలియచేయలేదు. అయినప్పటికీ వారు కూడా చాలా గొప్ప స్థితిలోనే ఉన్నారు అని మనం భావించవచ్చు. ఎందుకంటే తెలిపిడి చేయడం అనేది అంత ముఖ్యం కాదు, అనుభవంలో స్థాయిలో వారు ఉండాలి. ఇవి వింటుంటే ఏమనిపిస్తుందంటే నిసర్గదత్త మహారాజు గారికి వీరికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఒకటేంటంటే మన సంఘంలో కూడా చాలా మందికి పెద్ద చదువులు లేని వాళ్ళు, కాస్త కూస్తూ ఉన్నవాళ్ళు కూడా పెద్ద గ్రంథ పరిచయం లేని వాళ్ళు ఉన్నారు. అది కూడా మహారాజు గారి లాగానే. మరి వీరి సాధన అంతా ఎట్లా జరిగింది అంటే మహారాజు గారి లాగానే కొద్ది విషయాలను నమ్మి వాటినే మనస్సులో మళ్లీ 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 భావిస్తూ ఉండటం వలన వారు అభివృద్ధిని సాధించారు. ఇంకొక పోలిక ఏంటంటే మహారాజు గారు ఆ సాధన అంతా వ్యవహార దశలో, అంటే బాహ్య వ్యవహార దశలో వారి వ్యాపారం, కుటుంబ పోషణ అవన్నీ చూసుకుంటూ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రాత్రిపూట పొద్దునో ఆ షాప్ లో కాస్త విశ్రాంతి దొరికినప్పుడు అదే 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 ఆలోచిస్తూ వారి దాని యొక్క సిద్ధిని పొందారు. మనవాళ్ళు కూడా చాలా మంది అంతే ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని సుఖదుఖాన్ని ఎదుర్కొంటూ కూడా దృష్టి ఆత్మజ్ఞానం మీద పెట్టి సాధన చేశారు. దీన్నే మహారాజు గారు శ్రద్ధ అనే మాటతో చెప్పేవారు. మరొక పోలిక ఏంటంటే నిసర్గదత్త మహారాజు లాగానే వీరు కూడా తమ అనుభవంలో నుంచి చెప్తున్నారు. శాస్త్రములో చూచి చిత్తప్రజ్ఞ లక్షణములు, గుణాతీతం లక్షణములు
అవన్నీ నేర్చుకొని వచ్చి వల్లించడం కాదు. నేను ఈ సాక్షిభావం, ఆ కర్తాభావం, లేక నేను శరీరం కాదు, నిశ్చల స్వరూపాన్ని అనే భావం, వీటిని అభ్యసిస్తూ వస్తున్నాను. నాకు దాని వలన ప్రయోజనం కలిగింది అని చెబుతున్నారు. అంటే వారి స్వానుభవంలో నుంచి వారికి కలిగినటువంటి లాభాన్ని వారు చెప్తున్నారు. ఇది కూడా చాలా మెచ్చుకోదగిన విషయం. వారి స్వానుభవంలో నుంచి చెప్తున్నారు. దాన్నే మనం ఏమనొచ్చంటే జీవన్ముక్తి లాభం పొందారన్నమాట. వేదాంత విద్యకు లాభం పొందారు. ఎందుకంటే దీని గురించి ఇప్పుడు అంతగా చెప్తున్నామంటే, లోకంలో వేదాంతానికి అంత మంచి పేరు లేదు. కనీసం ఏదో గుడికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు మడి కట్టుకుంటారు, పూజలు పునస్కారాలు, అప్పుడప్పుడు ఉపవాసాలు, వ్రతాలు, నోములు, ఏదో గురువు గారి దగ్గరికి వెళ్లి మంత్రోపదేశం తీసుకున్నారు, ఆ మంత్రాన్ని రోజు జపిస్తూ ఉంటారు, తీర్థయాత్రకి వెళ్ళొస్తుంటారు అప్పుడప్పుడు. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే వారు దైవభక్తి కలవారు అని చెప్పుకుంటారు. వేదాంతులు చూస్తే వీళ్ళ అంతా విద్య అంటుంటారు, అన్ని పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం తక్కువ చేసుకున్నారు, అన్ని అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళకి రాగద్వేషాలు, కామక్రోధాలు అన్ని బాగానే ఉంటాయి. కానీ చెప్పడానికి మటుకు అంతా విద్య, ఇదంతా స్వప్నం, కళ లాంటిది ఇట్లా చెప్తూ ఉంటారు కదా అని వేదాంతులు కొంచెం ఎగతాళిగా మాట్లాడతారు చాలా మంది. అయితే ఇప్పుడు మనం ఇటువంటి మహనీయుల అనుభవాలు విన్న తర్వాత ఏమనుకోవచ్చు అంటే, వేదాంతం అనేటువంటిది వాచా వేదాంతం మాత్రమే కాదు, దాన్ని సాధన చేసి అనుభవాన్ని పొంది జీవన్ముక్తి స్థితిని పొందొచ్చు. ఈ జీవన్ముక్తి స్థితి అన్న దగ్గర ఒక ప్రత్యేకత ఉన్నది. దేవుడి సంబంధమైన పనులు చేయటం, యోగాభ్యాసం చేయటం, ఇటువంటి వాటన్నిటిలో విశేషం ఉన్నది, కాదంటానికి లేదు. అయితే వాటిలో వచ్చేటటువంటి లాభం మరణించిన తర్వాత ఒక దేవుని లోకానికి వెళ్ళడం, లేదా మళ్లీ పుట్టకుండా ఉండడం, ఇటువంటివి చెప్తూ ఉంటారు మోక్షము అంటే. వేదాంత మార్గంలో మటుకు జీవన్ముక్తి అనే మాటను వాడతారు. బ్రతికి ఉండగానే ఆ మోక్షాన్ని పొందవచ్చు. 100% కాకపోయినా చాలా వరకు అటువంటి స్థితిని చాలా మంది పొందవచ్చు. నిసర్గదత్త మహారాజు అయితే చాలా ధైర్యంగా చెప్పుకునేవారు, నాకు రాగద్వేషం లేవు, కామక్రోధములు లేవు, మీరు కూడా తింటున్నారు, పడుకుంటున్నారు, పెద్దగా అరుస్తున్నారు, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేస్తే అని నీకు అనిపిస్తున్నది, నాకు లేదు, నేను వేరు అన్నట్లుగా చెప్పుకున్నారు. మహారాజు గారు చెప్పింది, వీరు చెప్పింది కూడా జీవన్ముక్త స్థితి అంటే ప్రశాంత జీవనం, ప్రశాంత స్థితి. యోగాభ్యాసము, జ్ఞానము, ధ్యానము, తపస్సు ఇట్లాంటి మాటలను అవి చేస్తూ ఉండిన వారి యొక్క చరిత్రలు మనకి దొరుకుతూ ఉంటాయి. వాటిని చదివిన వారు అనుకుంటారు గొప్ప గొప్ప అనుభవాలు కలగాలి, ఏదో గాలిలో తేలిపోతున్నట్టు, మన శరీరం మనకు తోచకుండా ఆకాశంలో కలిసిపోయినట్టు, లేదా ఇందులోంచి ఓ మంటల్లాగా వచ్చేసి శరీరం చుట్టూ వ్యాపించినాయి కానీ తనకేమీ కానట్లు, లేదా కలలో ఎవరో మహానుభావుడు వచ్చి తనకు ఏదో మంత్రోపదేశం మొదలైనవి చేసినట్లు, ఇట్లా రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. అటువంటి చరిత్రలు చదివిన వాళ్ళకు కూడా ఓహో ఆత్మజ్ఞానం అంటే అటువంటిది కావాలి అని భ్రమపడుతూ ఉంటారు. భ్రమపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం విన్నటువంటి వారు, ఇంతకుముందు చెప్పినటువంటి వారందరూ కూడా నిసర్గదత్త మహారాజు లాగా మరీ అంత కాకపోయినా సాక్షి అభ్యాసంలో చాలా అభివృద్ధి చెందినట్లు
వారి మాటలు తెలియజేస్తున్నాయి. అంటే మనస్సులో వచ్చేటటువంటి మంచి చెడులు రెండు కూడా నావి కావు, నేను వేరుగా ఉన్నాను అనేటువంటి దృష్టితోటి మహారాజు గారు పొందిన స్థితి ఏంటి? సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండటం. ప్రశాంత జీవనమే పరమావధి. ఈ అనుభవాలు కావు, ఎప్పుడూ ఉండే అనుభవమే, కొత్త అనుభవమేం కాదు. తనను తాను తెలుసుకోవడం అనేటటువంటి స్థితిలో ఆ ప్రశాంతతను పొందుతూ ఉన్నారు. ఇదే అందరికీ లక్ష్యం అయి ఉండాలి. సరే, ఏదైతేనేమి వారందరూ కూడా మంచి అనుభవాలను పొందినట్లుగా మనం తెలుసుకుని సంతోషించవచ్చు. వేదాంత మతానికి కూడా జై అనొచ్చు. మాట వరుసకి వారు సాధన చేశారు, అభివృద్ధి పొందారు అన్నాము. కానీ అసలు విషయం శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేలా అని ఆ గురు శక్తి మనందరినీ నడిపిస్తోంది. అదేవిధంగా ఇక ముందు కూడా మన సాధన బాగోగులు ఆ శక్తియే చూసుకుంటుంది అని నమ్మకంతో వారందరినీ అభినందించాలి. ఎందుకు? గురు కృపను పొందినందుకు. ఇప్పుడు ఇంతకుముందు వారం నుంచి చూస్తూ వచ్చినటువంటి సారాంశం, మళ్లీ గ్రంథాన్ని చూడటం, పునరాలోకనం చూద్దాం. క్రిందసారి చైతన్యం అనే దాని గురించి చూశాము. చైతన్యంలో మొట్టమొదటిగా అందరి అనుభవంలోనూ ఉండేటటువంటిది వ్యక్తి చైతన్యం లేక అహంకారం అనొచ్చు, ప్రతిబింబ చైతన్యం అని కూడా అంటూ ఉంటారు. ఇంకా కూడా కొన్ని పేర్లు ఉంటాయి. అది అందరికీ ఉన్నదే. నేను ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచన ఇట్లా వస్తున్నాయి, ఇదంతా వ్యక్తి చైతన్యం. ఇందులో మంచి చెడు, కోరికలు, భయాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఈ వ్యక్తి చైతన్యంలో. దీనికంటే వేరుగా ఉండి ఈ మంచి చెడులు, సుఖ దుఃఖాలు మొదలైన వాటిని పట్టించుకోకుండా ఊరక చూస్తూ ఉండే చైతన్యాన్ని సాక్షి లేక సాక్షి చైతన్యము అన్నారు. ఆ తర్వాత అసలు పట్టించుకోను అసలు ఏం చూడటం అనేది లేకుండా ఏదో వేరుగా ఉన్నట్టు, ప్రపంచం మొత్తానికి వేరుగా, అంటే ప్రపంచం మొత్తానికి సాక్షిగా అని కూడా చెప్పుకోవచ్చుకోవాలంటే, ఆకాశంలో సూర్యుడిలాగా ఉండేదాన్ని శుద్ధ చైతన్యము అనే మాటతో చెప్తారు. మహారాజా గారు ఎక్కువగా ఈ మూడు స్థితుల గురించి చెప్పేవారు: వ్యక్తి చైతన్యం, సాక్షి చైతన్యం, శుద్ధ చైతన్యం. ఇంకా కొద్దిపాటి భేదాలతో కూడా అక్కడక్కడ చెప్పేవారు. అవి వచ్చినప్పుడు చూద్దాం. క్రిందసారి ఈ వ్యక్తి చైతన్యం అనేదాన్ని కొంచెం చూచాం. ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, నా వ్యక్తి చైతన్యము, మీ వ్యక్తి చైతన్యము, ఈ రెండిటికి ఏమైనా సంబంధం, ఒక గొలుసు లాంటిది ఉంటుందా అంటే మహారాజు గారు అన్నారు, ఇద్దరు కలగంటూ ఉంటే ఆ రెండు కళలకి మధ్యలో ఏం సంబంధం ఉంటుంది అంటే వ్యక్తి చైతన్యం ఎవరిది వాడికే అని. చాలా కుండల్లో నీళ్లు పడితే పైన ఒక్క సూర్యుడు వెలుగుతూ ఉంటే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ప్రతిబింబం పడుతూ ఉంటుంది. ఈ ప్రతిబింబానికి ఆ ప్రతిబింబానికి ఏం సంబంధం లేదు. అయితే ఇంకొక రకంగా సంబంధం ఏంటంటే, అన్నిట్లోనూ
సూర్యుని యొక్క శక్తి కాంతి పడుతోంది. అందువలన ఏ ప్రతిబింబాన్ని తీసుకునైనా సరే దీనికి మూలం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే అక్కడికి వెళ్తాం. వ్యక్తికి మధ్యలో ఏంటి సంబంధం అంటే ఏం లేదు అని. తరువాత వ్యక్తి చైతన్యం అనేది వస్తూ పోతూ ఉంటుంది, మధ్యలో తెగిపోతున్నట్లుగా ఉంటుంది. అయినా చైతన్యానికి అంటే తెలుసుకునే శక్తికి ఏదో ఒక కొనసాగింపు ఉన్నట్లు అనిపిస్తుంది. అది ఏమిటి, ఎందువలన అట్లా అనిపిస్తోంది అంటే అది వ్యక్తి చైతన్యానికి ఆవలిది. అంటే ఏంటంటే వ్యక్తి చైతన్యంలో మధ్య మధ్యలో అంతరాయం, ఆగిపోవటం, కోతల్లాగా మధ్య మధ్యలో ఏదో కోసినట్టుగా ఏదో చూసాం, అనుభవానికి వచ్చింది, అనుభవం అనుకున్నాం, కొద్దిసేపు ఆలోచించాం, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏదో పట్టుకున్నాం, మళ్ళీ కాసేపు ఆలోచన వచ్చింది, సుఖము దుఃఖము కూడా రావచ్చు, కాసేపు నాకు ఆగిపోయింది. అట్లా మధ్య మధ్యలో లేస్తూ పడిపోతూ ఆగుతూ మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. సామాన్యంగా మనం చెప్పుకునేటువంటి అహంకారంతో కూడినటువంటి చైతన్యం. మరి నేను మారకుండా ఎప్పుడూ ఉన్నాను అనే అనుభవం ఎందుకు అనిపిస్తోంది అంటే ఈ వ్యక్తి చైతన్యం తాలూకు అనుభవాలు లేని సమయాల్లో కూడా ఉండేటటువంటిది సాక్షి లేక శుద్ధ చైతన్యం. దానికి అంతరాయం లేదు. మనం చెప్పుకుంటుంటాం చూడండి, రెండు సంకల్పాల మధ్యలో ఏముంది, ఓం గురు జయ. ఇది మనం చాలాసార్లు చేస్తున్నాము. మధ్యలో ఏముంది అంటే శబ్దానికి మధ్యలో నిశ్శబ్దం, చలనానికి మధ్యలో నిశ్చలత. శబ్దము లేక చలనం ఉన్న సమయంలో దాన్ని తెలుసుకుంటూ నేనే అనుకుంటూ దాంతో కలిసిపోయేటటువంటిది అహంకారం అనుకుంటే, మధ్యలో ఉన్నటువంటిది అది అహంకారం కాదు. అది అంటే సాక్షి అనొచ్చు, లేదా శుద్ధ చైతన్యం అని కూడా అనొచ్చు. ఇప్పుడు మహారాజు గారు అది చెప్తున్నారు. వస్తూ పోతూ ఉండేటటువంటిది అహంకారం అనుకుంటే, ఏదో ఒకటి నిరంతరాయంగా సాగుతూ ఉన్నది అనే అనుభవాన్ని కలిగించేటటువంటిది దానికంటే వేరుగా, దానికి ఇంకా వెనకాల అతీతంగా ఉంటుంది. నిన్ను నీవు ఒక మనిషిగా భావించుకుంటున్నావు. దానికి కారణం ఏంటి? దేశం అంటే పొడుగు వెడల్పు మొదలైన కొలతలు లేనటువంటి ఒక చైతన్య బిందువు. చూడండి, శరీరం నేను, మనసు నేను అనుకున్నా అనుభవం వస్తుంది పోతుంది. ఎక్కడ అనుభవం కలుగుతోంది అంటే ఒక బిందువు లాంటిది అన్నాడు మహారాజు గారు. ఇంకో చోట ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక పెన్సిల్ తీసుకుంటే దాని ములుకు ఒక బిందువు లాగా ఉంటుంది. దాంతో కాగితం మీద రాస్తూ ఉంటే ఎన్నెన్నో రకాలుగా బొమ్మలు, అక్షరాలు రాయొచ్చు. ఒక బిందువులో నుంచి అవన్నీ వచ్చినాయి అన్నట్లుగా ఇక్కడ చైతన్యం అనేది ఒక బిందువులాగా ఉంటే దానిలో నుంచి ఈ ప్రపంచం యొక్క అనుభవాలన్నీ కలుగుతున్నాయి. అది వ్యక్తి చైతన్యానికి వెనకాల ఉండేది. ఎంతవరకు ఆ వ్యక్తి చైతన్యం అంటే నేను శరీరం అని శరీరంతో కలిసిపోయిన అహంకారం ఉంటుందో అప్పటి వరకు సుఖ దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఈ వ్యక్తి చైతన్య స్థాయిలో
సుఖదుఖాలతో నీవు పోరాడలేవు. వాటిని దాటిపోవాలంటే వ్యక్తి చైతన్యానికి దూరంగా అతీతంగా పోవాలి. అది ఎప్పుడు కుదురుతుందంటే ఆ చైతన్యం అంటే వ్యక్తి చైతన్యం అహంకారం కూడా నీలో వచ్చిపోతూ ఉండేటటువంటి ఒక వస్తువు లాంటిది. నువ్వు కాదు, నీలో ఎప్పుడు ఉండేది కాదు, వచ్చిపోయే వస్తువు లాంటిది, నీకంటే వేరైనటువంటిది, బాహ్యంగా ఉండేది, నీ పైన ఆరోపింపబడేది. అంటే ఊరికి అనిపిస్తూ ఉండేది నాకు ఏదో ఉంది అని. దానికి నీకు సంబంధం ఏంటి? ఏం లేదు, ఊరికే వేరుగా ఉండి చూస్తున్నావు. నువ్వు ఆ వ్యక్తి చైతన్యం నుంచి వేరుపడితే అప్పుడు నీవు ఏకాంతం, నీలో మరేది జొరబడలేదు. దాన్ని ప్రపంచంలో ఉన్న సుఖదుఖాలకి బాధకి కారణం దీంతో కలవడం, దీనికి అతీతంగా పోవడం అంటే చూడటమే. ఈ సుఖదుఖాలన్నీ అహంకారంలోనే వస్తున్నాయి. అహంకారమేమో శుద్ధ చైతన్యంలో వస్తూ పోతూ ఉండే ఒక పదార్థమే. ఆ దృష్టితో వేరుగా ఉండి చూస్తూ ఉంటే సుఖదుఖాలు పోతాయి. మహారాజు గారు చాలాసార్లు మరీ చెప్పింది శుద్ధ చైతన్యము, దేనికి అంటకుండా అతీతంగా ఉండేటి స్వరూపం, అది అసలైన నువ్వు అని. ప్రశ్నించారు. నన్ను నేను తెలుసుకుంటే ఏం తెలుసుకున్నట్టు అంటే మహారాజు గారు చెప్పారు, నువ్వు కాని దానిని తెలుసుకున్నట్లు. ఇదండి మహారాజు గారి బోధ. అంటే వేదాంతం యొక్క బోధ ఏంటంటే తనను తాను తెలుసుకోవటం అంటే తెలుసుకుంటున్నాను, అది తెలుసుకోబడింది, ఆ పద్ధతిలో తెలుసుకోవడం కుదరదు. మరి నువ్వు తెలుసుకోవాలంటే అర్థం ఏంటి? నువ్వు కానిదాన్ని నువ్వు తెలుసుకుని అది నేను కాదు అంటుంటే నువ్వు మిగులుతావు, నువ్వుగా ఉంటావు. తనను తానే అనుభవిస్తున్నాడు చెప్పడానికి కష్టం ఆ మాటలు. అదే చెప్తున్నాడు, నువ్వు కాని దాన్ని నువ్వు తెలుసుకుంటావు. అసలు నేనేదో తెలుసుకోలేమా అంటే అసలు నువ్వు ఏదో అది ఇప్పటికే అయి ఉన్నావు అంటే ఆ అనుభవం నీకు ఇప్పటికే ఉంది, ప్రత్యేకంగా తెలుసుకోనక్కర్లేదు, తెలుసుకోబడేది కాదు. వ్యక్తి చైతన్యానికి కూడా ఆధారంగా ఉంటూ ఆ అహంకారం పనిచేయడానికి కూడా తగిన శక్తిని ఇచ్చేటటువంటిది శుద్ధ చైతన్యమే. కాబట్టి అది ఈ వ్యక్తి చైతన్యం అంటే అహంకారం యొక్క ప్రతి అవస్థలోనూ ఉంటుంది. వ్యక్తి చైతన్యాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నంలోనే శుద్ధ చైతన్యం యొక్క కదలిక మొదలవుతుంది. అంటే శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్తున్నామని. వీటన్నింటినీ తెలుసుకునేది ఏది అంటుంటే వ్యక్తి చైతన్యం వస్తుంది. దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అన్నట్లు ప్రశ్నించుకోగానే శుద్ధ చైతన్యంలోకి ప్రవేశించటం మొదలవుతుంది అర్థం. ఆ విధంగా ప్రవాహంలాగా వస్తూ పోతూ ఉండే వ్యక్తి చైతన్యాన్ని ఆసక్తితో పరిశీలిస్తూ ఉండటమే శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్ళటానికి మార్గం అవుతుంది. అంటే ఎప్పుడు చెప్పుకునేదండి, నేనెవరు లేక నేను భావాన్ని పరిశీలిస్తూ లేక ప్రశ్నించుకొని చూస్తూ ఉంటే క్రమంగా ఇది జారిపోయి అది మిగులుతుంది. చైతన్యాల్లో ఉండే తేడా అంటే ఉన్నట్లుగా కనిపించే తేడా అండి, నిజంగా తేడా అని కాదు. ఎట్లా చెప్పారంటే నేను ఉన్నాను అనే దాంట్లో శరీరంతో కలిసిపోయినటువంటి తెలివి ఉంటుంది. జ్ఞాని అంటే
ఈ చైతన్యం యొక్క అసలు స్వరూపాన్ని గుర్తించగలిగినటువంటి వాడు. ఆ జ్ఞాని యొక్క అనుభవం ఎట్లా ఉంటుంది? ఈ ప్రపంచం అంతా నేనే, ఈ ప్రపంచం నాదే అన్నట్లుగా ఉండొచ్చు. శుద్ధ చైతన్యం అంటే వ్యక్తి చైతన్యంలో తోచే అన్ని రకాల అనుభవాలు, అంటే పూర్తి అహంకార చైతన్యాన్ని మొత్తం మనస్సుని కలిపి తెలుసుకుంటూ ఉంటే అది శుద్ధ చైతన్యం. గోడ మీద ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మలో ఇది ఫలానా ఇది ఫలానా అని తెలుసుకుంటూ ఉంటే వ్యక్తి చైతన్యం. కొంచెం దూరంగా నిలబడి ఇదంతా ఒక బొమ్మ అంటే అది శుద్ధ చైతన్యానికి పోలిక. మనస్సుని పూర్తిగా తెలుసుకుంటూ ఉంటే అది వ్యక్తి చైతన్యం. వ్యక్తి చైతన్యం దాంట్లో వచ్చే మార్పులు, మనస్సు, వీటన్నిటినీ కలిపి తెలుసుకుంటూ ఉంటే శుద్ధ చైతన్యం. అంటే రెండు ఒకటే, అక్కడే ఉన్నాయండి. చైతన్యం అనేది అక్కడే ఉంటుంది. ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు వ్యక్తి చైతన్యం, అట్లా లేకుండా అట్లా ఉన్నప్పుడు శుద్ధ చైతన్యం. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు, అటువైపు తిరిగి చూస్తే శుద్ధమైన సూర్యుడు. కింద నీళ్లలో ప్రతిబింబం వచ్చింది, అక్కడ చూస్తే కొంచెం కుదించుకుపోయిన లేక మలిన పడిన సూర్యుడు. అటువంటి తేడా. తరువాత అదే విషయం ఇంకో రకంగా, మనస్సు అనేది ఇక్కడ ఏం జరుగుతోంది అన్న విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుంది. శుద్ధ చైతన్యమో మనస్సు మొత్తం మీద ఆసక్తి కలిగి ఉంటుంది. అంటే మనసులో ఏం జరుగుతుందో అటు వరకు చూస్తూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పారు, పిల్లవాడు ఒక బొమ్మ మీద ఆసక్తితో ఉంటాడు. ఆ తల్లిలో ఆ బొమ్మను గమనించే పిల్లవాడిని గమనిస్తూ ఉంటుంది, లేదా ఆ పిల్లవాడిని బొమ్మని రెండింటిని కలిపి చూస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ మనసులో ఏవేవో వస్తుంటే దాన్ని చూస్తూ ఉంటే వ్యక్తి చైతన్యం. ఈ మనసు ఇన్ని రకాల విషయాలను చూస్తోంది, సుఖదుఖాన్ని పొందుతోంది అని వేరుగా ఉండి చూస్తే శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఉత్త తెలివి అందాం మనం తెలుగులో. అది ఒక సమయానికి సంబంధించింది కాదు. సమయం యొక్క స్పృహ అంతా వ్యక్తి చైతన్యం అహంకారంలో ఉంటుంది. భూతకాలం, భవిష్యత్ కాలం, నిన్న, మొన్న, ఇవాళ, రేపు ఇవన్నీ మనస్సుతో కొలిసినటువంటి చైతన్యం. శుద్ధ చైతన్యం మనస్సుకి అతీతమైనటువంటిది. అందులో దేశము కాలము ఉండవు. పోలిక గాఢ నిద్ర. దాన్ని తెలుసుకోవడం అంటే సత్, చిత్, ఆనందం అనే వాటిని అనుభవంలో పొందటమే. తరువాత ఏదైనా తన ఉనికి కోసం మరొక దాని మీద ఆధారపడితే అది నిజం కాదు. నిజమైన వస్తువు నిజంగా స్వతంత్రం, నిరాధారం. అంటే దేని మీద ఆధారపడకుండా తనంతట తాను ఉండగలుగుతుంది అని. ఈ అహంకార చైతన్యమేమో తనంతట తాను నిలబడలేదు. అసలైన చైతన్యం దాని మూలంలో ఉండేది, అది మనస్సు ఉన్నా లేకపోయినా ఉంటూనే ఉంటుంది. అది ఆధారపడలేదు, నిరాధారం. మూల వస్తువుని తెలుసుకోవడం అంటే ఆ మూలంగా అయిపోవడమే. ఇంతకుముందు చెప్పిందేనండి ఇది. తెలుసుకోవడం అంటే ఇతర విషయాలను తెలుసుకున్నట్టుగా తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అట్లా కాదు. అది నేనే అయిపోవటం. నేను తెలుసుకుంటున్నాను అన్నట్టుండదు, కానీ ఏదో ఒక అనుభవం కూడా ఉంటుంది, చెప్పడానికి వెళ్ళేది అది.
ఈ చైతన్యం యొక్క స్థితుల్నే ఒక ఉదాహరణతో చెప్తున్నారు. మంచు గడ్డను పెడితే ఐస్ నీరుగా మారుతుంది, నీరు ఆవిరిగా మారుతుంది, ఆ ఆవిరి గాలిలో కలిసిపోతుంది, తరువాత ఆకాశంలో ఎక్కడుందో తెలియకుండా అయిపోతుంది. అదేవిధంగా ఈ శరీరం అనేది శుద్ధ చైతన్యంలో కలుస్తుంది, ఆ తరువాత కొత్త ఉనికిగా ఉంటుంది. అంటే అక్కడ తెలుసుకుంటున్నాను అన్న భావం లేకుండా ఉతక ఉండిపోవడం. అది ఉన్నది కాదు, లేనిది కాదు అని ఆ పరమమైనటువంటి గతి, పరమగతి అన్నిటికంటే గొప్పదైన విషయం చైతన్యం అని కూడా లేదు, ఉత్త ఉనికి. ఎందుకంటే చైతన్యం తెలుసుకుంటోంది అంటే తనకంటే రెండోది ఉంటే కదా. అసలు రెండోది లేనే లేదన్నప్పుడు తెలుసుకోవడం ఏమిటి? అటువంటి స్థితి అది అన్నారు. తర్వాత ఒక జీవిగా ఉండటమే అంతిమ గమ్యం కాదు. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ వేసుకొని వాటితో కలిసిపోయి నేను అనుకోవటం చివరి మెట్టు కాదంటున్నారు. వాటికి అతీతమైనది ఒకటి ఉన్నది, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అది ఉనికి కాదు, ఉనికి లేకపోవటము కాదు, బ్రతికి ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు. అది శుద్ధ చైతన్యం యొక్క స్థితి. దానికి ఏ హద్దులు ఉండవు, దేశము కాలముల యొక్క హద్దులు ఉండవు అని ఆ భావాతీతమైనటువంటి స్థితిని వర్ణించారు. ఆ అనుభవాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. నిద్రపోయి లేచిన తర్వాత చాలా హాయిగా విశ్రాంతిగా ఉన్నట్లు అనుభవానికి వస్తుంది. ఎందుకు, ఎట్లా అంటే దాన్ని మనం వివరించలేము. నిద్రపోయినా వచ్చిందంతే, వివరించలేము. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారంలో కూడా పూర్తిగా, అంటే ఏ కొరతలు లేనట్లుగాను, కావలసినంత దొరికినట్లుగాను, సుఖ దుఃఖాల సుడిగుండానికి వేరైపోయినట్లుగాను అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఎందుకు, ఏమిటి అని వివరించలేము. ఆ అనుభవాన్ని గురించి మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నారు. నీవు నీ ముఖాన్ని ప్రత్యక్షంగా చూసుకోలేవు, అద్దంలో దాని ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలవు. అట్లాగే స్వచ్ఛమైన చైతన్యం అనే అద్దంలో పడ్డ ప్రతిబింబాన్ని మాత్రమే నీవు చూడగలవు. అంటే మనస్సులో ఆ పదార్థం, ఈ పదార్థం, ఈ పదార్థం కలపడుతూ ఉన్నప్పుడు అదొక రకమైన చైతన్యం అయితే, మనస్సు బాగా శుద్ధమై వేరు దేన్ని చూడకుండా అలా నిశ్చలంగా ఆగినప్పుడు శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం చక్కగా పడి శుద్ధ చైతన్యాన్ని నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అన్న అనుభూతి కలుగుతుంది. అంతేగాని ఇతర పదార్థాలను చూసినట్లుగా దాన్ని చూడలేము అని చాలాసార్లు చెప్పిన విషయమే. ఇక్కడ ప్రతిబింబాన్ని చూసి అనుభవం కలిగినట్లు అనుకోవచ్చు. అయితే దానికి కావాల్సిందేంటి? మనస్సు కదలకుండా, మెదలకుండాను శుద్ధంగా అంటే ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు, కామక్రోధములు మొదలైన వాటితో గజిబిజి లేకుండాను ఉంటే అందులో శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం పడి నేను అన్న ఒక సంతృప్తి కలుగుతుంది. నా అనుభవాన్ని నేను పొందాను అని ఒక సంతృప్తి కలుగుతుంది.
మహారాజు గారు చెప్తున్నారు, దాన్ని తెలుసుకోవడానికి ఒకే మార్గం ఏమంటే అదిగా ఉండటమే. మనస్సు దాన్ని చేరలేదు, అంటే ప్రయాణం చేసి ఒక చోటు నుంచి ఒక చోటుకి చేరినట్లుగా చేరలేదు. దాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియముల సహాయం అవసరం లేదు. దాన్ని తెలుసుకోవడానికి మనస్సు కూడా అవసరం లేదు. ఇది చాలాసార్లు చెప్పిన మాటేనండి. మనస్సు సహాయంతో దాన్ని తెలుసుకున్నట్టు దీన్ని తెలుసుకున్నట్లు కాదు. మనస్సు ఆగిపోయినప్పుడు తనంతట తాను ఒక అనుభవం కలుగుతుంది. దాన్నే స్ఫురణ అనేవారు, ఆత్మస్ఫురణ. రమణ మహర్షి గారి భాషలో స్ఫురణ, హృదయం నుంచి ఒక స్ఫురణ వస్తుంది, దానంతట అనిపిస్తుంది. తర్వాత అన్నారు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళుతున్నావు అనుకోకూడదు. దేశ కాలాలకు అతీతమైన వాడవు. అంటే ఫలానా చోటు నుంచి రావడం, ఫలానా చోటుకి వెళ్ళడం ఏం లేదు, ఎప్పుడు ఒక చోటే ఉంటావు. అసలు చోటు అనేది లేదు, ఉండటం అంతే. ఏంటి ఇది అర్థం కావట్లేదు అనుకుంటే గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోండి. ఫలానా చోటు ఉన్నానని కానీ ఫలానా కాలంలో ఉన్నానని కానీ ఏం లేదు, ఏదో అనుభవం ఉంటుంది. నేను అనే భావం అంటే అహంకారానికి, శుద్ధ చైతన్యానికి తేడా ఏంటి అని పడితే ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మననం కోసం. మననంలో మనకు కావాల్సింది ఏంటంటే విసుగు లేకుండా ఉండటం. ఎందుకు మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. అయినా గట్టిపడటం కోసం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదే మొదటిసారి అన్నట్టుగా వినాలి. నేను అనేది ఒక ఆలోచన. శుద్ధ చైతన్యం ఆలోచన కాదు. నేను తెలుసుకుంటున్నాను అన్న ఆలోచన శుద్ధ చైతన్యంలో ఉండదు. అంటే నేను అనే అహంకార చైతన్యం అంటే వ్యక్తి చైతన్యంలో ఇది తెలుసుకున్నా అన్నట్టు ఉంటుంది. శుద్ధ చైతన్యంలో అట్లా ఊరుకుండటం. నేను తెలుసుకుంటున్నాను అన్న ఆలోచన వస్తే మళ్ళీ వ్యక్తి చైతన్యంలోకి వచ్చినట్టు అవుతుంది. ఇది కూడా గమనించాలండి. సాధక మహాశయులు జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అప్పుడప్పుడు ఆ నిశ్చల స్వరూపం యొక్క అనుభవం కలుగుతూ ఉంటే, ఆహా ఇదా నిశ్చల స్వరూపం అని గాని, నేనిప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను అని గాని, నాకు ఆత్మానుభవం అయింది అని గాని, ఇటువంటి భావాలు ఏవైనా వస్తే అది చెడిపోతుంది. మళ్లీ వ్యక్తి చైతన్యం అహంకారంలోకి వచ్చినట్టు అవుతుంది. నేను తెలుసుకున్నాను, నేను అనుభవం పొందాను అంటే. అందువలన ఆ స్థితి కలిగినప్పుడు అసలు ఊరుకు ఉండాలంతే. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఏ ఆలోచన వచ్చినా సరే తోసేయి, ఇది కూడా నేను కాదు. చాలా గొప్ప అనుభవాన్ని పొందాను అన్నారనుకోండి, ఇది కూడా నాది కాదు అని మళ్ళీ నిశ్చయంలోకి వెళ్ళాలి. అట్లా ఉండగలిగినంతసేపు ఉండి ఆ అనుభవం పోవచ్చు, సహజంగానే పోవచ్చు. ప్రకృతిలో అన్ని మారుతున్నాయి కాబట్టి మళ్లీ ఎప్పుడైనా మామూలు వ్యక్తి చైతన్యం యొక్క అనుభవానికి వస్తున్నప్పుడు, అంటే కిందికి వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. సాధారణంగా మనస్సు ఎప్పుడు ఆ శుద్ధ సత్వగుణ సంబంధమైన స్థితిలో ఉండదు. కిందికి వచ్చినప్పుడు అప్పుడు కావాలంటే దాని గురించి ఆలోచించవచ్చు. ఇందాక ఒక మంచి స్థితి కలిగింది, అప్పుడు నేను తప్ప అక్కడ మరొకటి లేదు అని. ఆ స్థితి కలిగినప్పుడు దాని గురించి ఆలోచించడం, మననం చేయడం చేస్తూ ఉంటే పోతుంది. గమనించాలి ఈ విషయాన్ని. శుద్ధ చైతన్యాన్ని గురించే మళ్ళీ ఒక ఉదాహరణతో చెప్తున్నారు. నీరు ఎటువంటి పాత్రలో పోసినా నీరుగానే ఉండినట్లు, వెలుతురు ఎటువంటి రంగుల్ని తోపింపజేసినా
శుద్ధమైన వెలుతురుగానే ఉండేటట్లు సత్పదార్థం అంటే శుద్ధ చైతన్యం అది అదిగానే ఉంటుంది. దానివలన ఎటువంటి ప్రతిబింబ అనుభవాలు కలుగుతూ ఉన్నా సరే అది మారకుండా తానుగానే ఉంటుంది. ఆ ప్రతిబింబాన్ని మనసులో పెట్టుకోవడం ఎందుకు? సత్పదార్థం మీదనే దృష్టిని నిలపాలి. మరి ప్రశ్న వస్తుంది, ఎవరు నిలపాలి అంటే మనస్సే. రకరకాల ప్రతిబింబ అనుభవాల మీద దృష్టిని పెట్టకుండా సత్పదార్థమేది అని పెడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది మనస్సు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలండి. శుద్ధ చైతన్యం అని, సత్పదార్థం అని, ఉత్త ఉనికి అని ఇటువంటి మాటలు ఏవి చెప్తూ ఉంటే అదేదో కొత్త విషయం ఉందండి. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. నారద మహర్షి అక్కడికి వెళ్లి ఆయన సంగతులను తెలుసుకొని వచ్చి వ్యాస మహర్షికి చెప్తే వ్యాస మహర్షి మనకి చెబుతున్నాడు. ఇదంతా శ్రీమన్నారాయణుని గురించిన కదా అనుకోకూడదు. శుద్ధ చైతన్యం అన్నా, సత్పదార్థం అన్నా, ఉనికి అన్నా, ఉత్త అనుభవం అన్నా ఇటువంటి మాటలు ఏవి చెప్పినా అది ఎక్కడుండది? నేనే, ఐఆమ్ దట్, నేను అది అని గ్రంథం పేరు కదండి. నేను అది అంటే ప్రస్తుతం నేను అంటే వ్యక్తి చైతన్యం. ఈ శుద్ధ చైతన్యాన్ని గురించినటువంటి బోధ వచ్చినప్పుడల్లా నేను అది అన్నట్లు మన నేనుని మార్చేయాలి. దానికి దేశకాలాలు లేవు, కానీ ఊరికి ఉదాహరణ కోసం చెప్దాం. ఒక గుడిసెలో ఉన్నవాడు ఏదో కారణం చేత ఒక పెద్ద మేడ వచ్చింది అనుకోండి. గుడిసెలోంచి వెంటనే మేడలో వెళ్ళిపోయాడు. అట్లా నేను అనేది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. అది ఎవరో అనుకోకూడదు. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ నేను అనుకోకూడదు. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఊరకుండటం, వెళ్ళటానికి చేసే ప్రయత్నంలో నేను ఇది కాదు, నేను అది అనుకుంటూ ఉండాలి. నేను చైతన్యం అంటే ఏదో కాదు, ఉనికి అంటే ఏదో కాదు, నేనే. జ్ఞానం అనేది శుద్ధ చైతన్యము, సత్పదార్థం, ఉనికి అనేదాన్ని ఇక్కడ జ్ఞానం అని మాస్టర్ చెప్తున్నారు. జ్ఞానం అనేది ఏ షరతులకు లోబడేది కాదు, అది కాలాతీతమైనది. తెలియబడేదాన్ని మర్చిపో, తెలుసుకునేటటువంటిది నేను అని గుర్తుంచుకో. అంటే ఈ విషయాన్ని గుర్తుంచుకునే బదులు ఆ విషయాన్ని గుర్తుంచుకో. నేను అదిలో నేను ఉండదు. నేను అనేది రాగానే అది అనేది మరుగున పడుతుంది. చూడండి, మనం బోధించుకోవడం కోసం నేనది ఏం చెప్పాలి అంటే ఏంటి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం కోసం ఇట్లా సాధన చేయాలి, దాన్ని అందుకోవాలి అని. కానీ ఒకసారి దాన్ని అందుకున్న తర్వాత ఎట్లా ఉంటుందా, అది అన్న స్థితిలో వెళ్తే ఇది అంటే నేను అనేది ఉండదు. నేను అనే దాని గురించి ఆలోచిస్తుంటే అది దొరకదు అన్నారు. అంటే ఇట్లా అసూక్ష్మమైనటువంటి విషయాలండి ఇవి. ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది నేనని భావించు, ధ్యానించు, అది కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చెప్పేది ఏంటి, అదిలో నేను లేదు, నేనులో అది లేదు. దాన్ని గుర్తుపెట్టుకోవచ్చున అంటే ఏంటి, అనుభవం ఎప్పుడూ నిలబడకుండకపోవచ్చు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అప్పుడప్పుడు అనుభవం కలుగుతూ ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే అంటున్నారు. దానిని గుర్తుపెట్టుకోవడంలో ఆ శుద్ధమైన చైతన్యం బయటపడటం మొదలవుతుంది. అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటే అది ఒక అనుభవానికి దారితీస్తుంది.
ఇక్కడ సాధకులకు ముఖ్యమైనటువంటి ఒక విషయం వచ్చిందండి. ఎప్పుడు ఆ అనుభవంలోనే ఉండిపోవాలి అని మరీ ఎక్కువ లక్ష్యం పెట్టుకుంటే బాధపడతారు. అందుకని మహారాజు గారు ఇక్కడ చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. మనం కూడా చూస్తూ ఉంటాం, ఆగి చూడు, ఆగింది, నిశ్చలమైన అనుభవం కలిగింది, కానీ ఎప్పుడు ఉండదండి అంటారు. పర్వాలేదు, ఉంటే మంచిదే, లేకపోతే దానిని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇందులో ఉండే రహస్యం ఏంటి? మనసు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు రాకుండా చేయటం కోసం దీన్ని గురించి ఆలోచిస్తూ ఉండు. ఇది అంతకుముందు ఒకసారి 2 సార్లు కలిగిన అనుభవాన్ని గుర్తించుకుని, నా అనుభవం అటువంటిది, నేను అటువంటి వాడిని, నాకు లోపం లేదు, నాకేమీ అంటడం లేదు, ఇటువంటి విషయాల గురించి అనుకుంటూ ఉండొచ్చు. అదే మననం. అనుభవం కలిగితే అనుభవంలో ఉండిపోవటం. అనుభవం లేని సమయాలు ఉంటాయంటే ఉంటాయి, చాలా ఉంటాయి. సాధన మొదటి దశలో ఎప్పుడైనా అప్పుడప్పుడు అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవం లేని సమయాలు ఎక్కువగా ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన వాళ్ళకు కూడా మనస్సు అప్పుడప్పుడు చెదిరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భగవద్గీతలో మనకు వచ్చింది, సత్వ రజస్తమో గుణాలు 3 మారుతూ ఉంటాయి, దేవతలకు కూడా అన్నారు. శుద్ధ సత్వగుణం ఉన్నప్పుడు మంచి అనుభవం కలుగుతూ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అటు నిశ్చల అనుభవం లేకపోతే సాక్షి అనుభవం కలుగుతూ ఉంటుంది. రజోగుణం ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు రకరకాలు ఆరాటంగా తపనతో వస్తూ ఉంటాయి. తమో గుణంతో ఉన్నప్పుడు నిద్రమత్తుగా ఉంటుంది. ఏంటి నా స్వరూపం అంటే అసలు సమాధానమే రాదు, అది లేదు ఇది లేదు, ఓరగా మందకొడిగా ఉంటుంది. ఈ స్థితులు మారుతూ ఉంటాయి. అందువలన సందర్భానికి తగినట్లు రజోగుణంతో రకరకాల ఆలోచనలు వస్తున్న సమయంలో మనం ఏం చేయొచ్చు? ఆగి చూడు అంటే ఆగకపోవచ్చు. అప్పుడు అంతకుముందు కలిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని, అది కదా నేను అని ఒక ధైర్యంతో అనాలి. ధైర్యంతో. ఎక్కడికి ధైర్యం అంటే, శాస్త్రం ప్రమాణం ఉంది, గురు ప్రమాణం ఉంది, మనం చేసిన విచారణ యొక్క ప్రమాణం ఉంది. చివరిగా మనకు అనుభవంలో ఇంతకుముందు 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు కలిగినటువంటి అనుభవం కూడా ఒక ప్రమాణంగా పెట్టుకుని, ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైనా మనస్సుకు వస్తాయి, నాకు కాదు, నాకేమీ లోపం లేదు, ఏదేమైనా నాకు లోపం లేదు అనేటువంటి ధైర్యంతో దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. శ్రీ నిసర్గదత్త మహారాజ్ కీ జై. చిదానంద రూప శివోహం శివోహం.